కామన్‌గా మన మొబైల్‌లలో టీవీ చూడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యాప్ ఉండి తీరాలి. ఆ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే మొబైల్ డేటా లేదా వైఫై కనెక్షన్లలో కూడా ఏదో ఒకటి ఉండాలి. కానీ అవేం అవసరం లేకుండానే టీవీ ప్రసారాలు చూడగలిగే టెక్నాలజీ వచ్చేసింది. ఇది కల కాదు, నిజం. భారత టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు 2 మొబైల్ తయారీ దిగ్గజాలు సిద్ధమయ్యాయి. నోకియా, లావా కంపెనీలు డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన హెచ్ఎండి గ్లోబల్ కంపెనీ డైరెక్ట్ టు మొబైల్ ఫోన్ను రూపొందించింది. ఈ ఫోన్ను ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మే 1 నుంచి 4 వరకు జరిగే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్లో ప్రదర్శించనుంది. మరో కంపెనీ లావా ఇంటర్నేషనల్ కూడా తమ ఇలాంటి ఫోన్ను తయారు చేసింది. ఈ ఫోన్లలో టీవీ సిగ్నల్స్ కోసం యాంటెన్నా కూడా ఉంటాయి. ఈ ఫోన్లు చేతిలో ఉంటే కొండల్లో, వాగుల్లో, సిగ్నల్ లేని ప్రదేశాల్లో ఉన్నా సరే మొబైల్ టీవీ ప్రసారాలను చూడొచ్చు. మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ప్రసారాల తరహాలో టీవీ కార్యక్రమాలు అందించడమే డైరెక్ట్ టు మొబైల్ పరిజ్ఞానం. దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించారు. దీనికి వైఫై, ఇంటర్నెట్ వంటివి ఏవీ అవసరం లేదు. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రయోగాలు జరిగాయి. త్వరలో విస్తృత స్థాయిలో ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మొబైల్ టీవీ ఫోన్లను అత్యవసర హెచ్చరికలను పంపడానికి కూడా దీన్ని ఉపయోగించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఇవి గనక మార్కెట్లకు వస్తే మొబైల్ రంగంలో మరో గేమ్ చేంజర్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.